హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్లోని మోడల్ స్కూల్స్లో 1000కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి దాంట్లో మనకు 566 పీజీటీ పోస్టులు, 411 టీజీటీ పోస్టులు ఉన్నట్టుగా మనకు న్యూస్ వస్తుంది. సో దీంట్లో అత్యధికంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి న్యూస్ ఏమొచ్చింది, దాంట్లో ఏముందనే అంశాన్ని పూర్తిగా చూద్దాము. సో స్కిప్ చేయకుండా చూడండి. 2 మినిట్స్లో మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మోడల్ స్కూల్లో 1072 ఖాళీలు, మొత్తం 194 స్కూళ్ళు ఉంటే 3880 శాంక్షన్ పోస్టులు. సో ఫ్రెండ్స్, ఇవి శాంక్షన్ అయిన పోస్టులు. సో చూస్తే రాష్ట్రంలోనే పనిచేస్తున్నది 2800 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ లేక సీనియర్ టీచర్లకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తున్నారంట ప్రస్తుతం. సో దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో మొత్తం 194 మోడల్ స్కూల్లో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 91 చోట్ల ప్రిన్సిపల్స్ లేరు. ఆయా స్థానాలు సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రిన్సిపల్ పోస్టుల్లో 70% మంది, పీజీటీలో 50% ఖాళీల పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. టీజీటీ ఖాళీలు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేశారు. కానీ మోడల్ స్కూల్ ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు టీచర్ల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ రాకపోవడంతో భర్తీ లేకుండా మిగిలిపోయాయి. సో ఈ మొత్తం 194 మోడల్ స్కూల్లో 3880 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 2808 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాగా రిమైనింగ్ 1072 ఖాళీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దీంట్లో 99 మంది ప్రిన్సిపాల్స్ ఉన్నారు, 90 ఇంకా వేకేట్ ఉన్నాయి. సో పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 2552 పోస్టులు ఉండగా 1956 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సో ఇంకా 566 ఖాళీలు ఉన్నాయి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం చూస్తే మనకు సబ్జెక్టు వారీగా మనం ఇక్కడ చూడవచ్చు. సో మొత్తం ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి మనకు 194 మంజూరు అయితే 99 మంది మాత్రమే రెగ్యులర్ పోస్టులో ఉన్నారు. సో 95 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మోడల్ స్కూల్స్లో. సో ఇది చాలా పెద్ద సంఖ్య. అదేవిధంగా పీజీటీ విషయంలో తెలుగులో 245 మంది పనిచేయగా 143 ఖాళీగా ఉన్నాయి. ఇంగ్లీష్లో వచ్చేసి 130, మ్యాథమెటిక్స్ 91, ఫిజిక్స్లో 30, కెమిస్ట్రీలో 23, బాటనీ 32, జియాలజీ 20, అదేవిధంగా ఎకనామిక్స్లో 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కామర్స్లో వచ్చేసి 41, సివిక్స్ 32. సో ఓవరాల్గా మొత్తం ఈ పీజీటీ పోస్టుకు సంబంధించి 566 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవే సబ్జెక్టులో టీజీటీలో ఏం ఖాళీలు ఉన్నాయనేది చూద్దాం. దీంట్లో కూడా తెలుగులో అత్యధికంగా ఖాళీలు ఉన్నాయి, 117. తర్వాత ఇంగ్లీష్ 79, హిందీ వచ్చేసి ఇక్కడ అత్యధికంగా ఉన్నాయి 88, మ్యాథ్స్లో 38, తర్వాత సైన్స్లో 46, సోషల్ స్టడీస్ 43. సో ఓవరాల్గా ఇవి 411. సో ఫ్రెండ్స్, మనకు పీజీటీ మరియు టీజీటీ కలిపి మనకైతే 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకు జాబ్ క్యాలెండర్లో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడు నోటిఫికేషన్ రావాలన్నా ఏం కావాలన్నా ముందు మనకు జాబ్ క్యాలెండర్ రావాలి. సో జాబ్ క్యాలెండర్లో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన జాబ్ క్యాలెండర్ వస్తే అన్నిటికీ పరిష్కారం అయితే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన స్టేట్లో మోడల్ స్కూల్స్లో ఉన్న వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని మీద అయితే నోటిఫికేషన్ రాబోతుంది అతి త్వరలో అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇది